హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి వంకాయలు కూర వండుతున్నాను. ఇది ఒక స్పెషల్ కూర అనమాట. అందరూ వండుకోరు, చాలా రేరుగా వండుతారనమాట. ఈ వంకాయలు ఏం చేద్దామంటే ఇట్లా 4 చీలికలు కోసుకోండి. కోసి ఉప్పు నీళ్ళలో నానబెట్టండి ఒక 5 నిమిషాలు. వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. జీడిపప్పు అండి, ఒక గుప్పుడు పైన తీసుకోండి. అలాగే ఒక కప్పు పాలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తురిమి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మామూలే. స్టవ్ పైన బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగాక వంకాయలు వేయించుకున్నాం. ముందు వంకాయలు చక్కగా మగ్గేదాకా వేయించండి, మెత్తపడాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోండి, త్వరగానే వేగిపోతాయి. ముందుకు ఏం చేద్దామంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ పెట్టేద్దాం. మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కొంచెం చక్కబద్దగా ఉండాలి. ఈ వంకాయలు వేగేలోపు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. అలాగే జీడిపప్పు కూడా మిక్సీ పట్టేశాను. ఆ వంకాయలు వేయగానే ఆ నూనెలో ఈ పేస్ట్ అంతా వేసి వేయించుకోండి. వేగిని పక్కన పెట్టాను. అదే నూనెలో వేయించాను అన్నమాట. ఉల్లిపాయలు వేసాను. తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ కూడా ఉంది కదా, కొబ్బరి ఉంది, మాడే అవకాశం ఉంది. చక్కగా తిప్పుతూ వేయించుకోండి. బాగా నూనె బయటకు వచ్చేదాకా వేయించాలండి. పసుపు వేసుకోండి. ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు అలా ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు, చక్కగా వేగిపోవాలన్నమాట. మూత పెట్టి వేయించుతూ ఉండండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిరకాయలు 5-6 వేసాం కదా, సరిపోతుంది. కారం కొంచెం అయితే సరిపోతుంది అన్నమాట. ఎండు కొబ్బరి కూడా వేసి వేయించండి 1 నిమిషం. ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఈ 2 కూడా వేగిపోయినాయి. ఆ నూనె చూసారా బయటకు వస్తుంది, వేగినట్టే. ఇవి ఇప్పుడు పాలు పోసేసేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. పెట్టుకుని చక్కగా ఉడకనివ్వండి. పాలల్లో ఉడకాలన్నమాట. చక్కగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసి చక్కగా మగ్గిద్దాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. స్లోగా తిప్పండి. ఇవి కూడా అందులో ఉడికితే ముక్కలకి పడుతుందన్నమాట మసాలా అంతా. మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది.
కొంచెం గరం మసాలా ఎక్కువ వేయకండి, ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. కొత్తిమీర కూడా వేసేద్దాం, ఎందుకంటే నూనె బయటకు వచ్చింది కదా, మగ్గిపోయినట్టే. మూత పెట్టేస్తే చక్కగా కొత్తిమీర మగ్గిపోతుంది అన్నమాట. మూత చేసి చూద్దాం. ఇలా నూనె పైకి తేలిందంటే ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంది ఈ కూర. మేము కూడా అప్పుడప్పుడు వండుకుంటామండి, రెగ్యులర్గా వండాం కానీ నెలకు ఒకసారి అట్లా వండుతాం. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా కాయలు తింటుంటే వాళ్ళకి సరదాగా ఉంటుందన్నమాట, తింటాం. చక్కగా మగ్గిపోయినాయండి, నూనెలోనే మగ్గిపోవాలి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్ద పని ఏం కాదండి, మిక్సీ వేసేస్తాం కదా అన్నీ, వేసేసి ఏం చేసుకోవటం చాలా ఈజీగా వండేసుకోవచ్చు. కానీ అనుకుంటారమ్మో ఇంత ప్రాసెస్ అవన్నీ నూరాలా అవన్నీ అనుకుంటారు, కానీ నూరటమే ఈజీ కొయ్యటం కంటే. టపా టపా మిక్సీ వేసేయటం, కూర వండేసేయటం అంతే.